అకాల వర్షాలకు పంట నష్టపోయి రైతులను ఆదుకోవాలని ఎంపీ బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో పంట బీమాను అమలు చేయాలన్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తారన్న కాంగ్రెస్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. సిరిసిల్ల జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి పంట నష్టంపై స్థానిక రైతులను అడిగి తెలుసుకున్నారు బండి సంజయ్. గత 4-5 రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రైతులు పంట నష్టం జరిగి ఇబ్బందులు గురవుతా ఉన్నారు. అంతకుముందు కురుస్తున్నటువంటి వర్షాల వల్ల గంభీరావుపేట, తంగలపల్లి ప్రాంతంలో రైతులు ఇబ్బంది పడ్డారు, నష్టపోయారు. మొన్న కురిసిన వర్షాల వల్ల ఈ ముస్తాబాద్ ప్రాంతంతో పాటు సిరిసిల్లలో అనేక ప్రాంతాలు, తెలంగాణలో ఇతర ప్రాంతాలు కూడా రైతులు పంట నష్టం జరగడం వలన చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే మనకు తెలుసు, రైతుల పరిస్థితి తెలుసు. పంట వేసేదాక అప్పులు చేసి పంట వేయాలి. గతంలో నష్టపోయినటువంటి అప్పును తీర్చుకోవడానికి మాత్రమే రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి వచ్చింది. ఏ రైతు కూడా లాభం కోసము ఇలా వ్యవసాయం చేసే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే రైతును ఆదుకోవాలన్న ఆలోచన ప్రభుత్వాలకు, పాలకులు లేకపోవడం, తూతూ మంత్రంగా వాగ్దానాలు ఇచ్చి తప్పించుకోవడం. రైతులు పంట నష్టం జరిగిన వెంటనే ఏమంటారు, సరే ఈసారైనా పంట వేసుకుందాం, పోయినసారి నష్టం పూడ్చుకోవచ్చు అని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ రైతులు పంట వేసుకుంటారు. పంట వేసుకోవడానికి అప్పు చేయాల్సిన పరిస్థితి. పంట వేసుకున్నాక నీళ్లు రావు. నీళ్ల కోసం పోతే ఇప్పుడే చెప్పారు సోదరుడు, నీళ్ల కోసం పోతే వాళ్ళ కేసులు పెడతారు. నీళ్ల కోసం ఆందోళన చేస్తే కేసులు పెడతారు. నీళ్ళు వచ్చాక వస్తుంది, కరెంట్ రాదు. కనీసం లాస్ట్కు పంట వేసుకున్నాక కోతకు వచ్చే టైంకు అకాల వర్షాలు, ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల అట్లా ఇబ్బంది పడతారు. ఒకవేళ పంట చేతికి వచ్చిందంటే మద్దతు ధర ఉండదు. ఇవాళ రైస్ మిల్లర్స్ కానీ ఇతర అందరు కూడా ఇవాళ తాళ్ళు పేరుతోని, తేమ పేరుతోని, తరుగు పేరుతోని మొత్తం ఇష్టానుసారంగా ధర తగ్గించి ఇవాళ తక్కువ రేటుకు అమ్ముకునే పరిస్థితి. ఇలా పంట అట్లా అయిపోయినా కూడా బ్యాంకులో వాళ్ళ అకౌంట్లో పైసలు పడే వరకు కూడా గ్యారంటీ లేని పరిస్థితి. ఇవాళ ఒక్కొక్క ఎకరానికి రైతు భరోసా పేరుతోని 15,000 రూపాయలు ఇస్తున్నారు. కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఎంతమందికి వేసారు? ఇలా ఉపాధి కూలీలకు. ఇలా ఉపాధి దానికి వ్యవసాయ దాన్ని అనుసంధానం చేస్తున్నారు. చేసి 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఎంతమంది ఉపాధి కూలీలకు 12,000 రూపాయలు ఇచ్చారు?